హలో గాయ్స్, గట్టిగానే చెప్తున్నారా? ఓకే అయితే హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? హలో గాయ్స్, ఎట్లా? ఇది అరే ఏంట్రా ఇది? హలో గాయ్స్, ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేము శ్రీశైలం పోతున్నాం. సో అదే ఈ బ్లాగ్ మొత్తము. సరే, యాక్చువల్లీ అయితే మా మమ్మీ ఫస్ట్ టైం శ్రీశైలం చూడబోతుంది. సో ఇదే ఈ ట్రిప్ యొక్క స్పెషల్ అన్నట్టు. సో చెప్పు. యాక్చువల్గా మేము ఫ్లైట్ వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మొన్న క్రాష్ అవడం వల్ల కార్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. పిల్లల్ని పైన కట్టేరు. మీరు ఇద్దరు ఎన్నికలు కూర్చున్నాను, మనిషి పిల్లలు ఒక సీట్ మీద కూర్చుంటాం, నేను ఇద్దరు ఒక సీట్ లో కూర్చుంటాం. మిగిలిన వాళ్ళు ఎవరు? మీరు సరిపోరా అక్క, మిగిలిన వాళ్ళు పైన కూర్చొని కట్టేద్దాం. మామ మీద పైన పైన కూర్చోవాలి మీరు అందరూ. చెప్పండి అందరు. ఆన్ ది వేలో ఆగి ఇక్కడ తిందామని మా వాళ్ళు సెటప్ పెట్టినారు. ఏం చేస్తున్నారు ఇంతమంది? గ్యాప్ లో అందరు మెల్లగా కార్ ఎక్కుంటే మెల్లగా మా అన్నయ్య వేస్తున్నాడు. అగో లేసులు కొంటున్నారు ఇద్దరు. మీకా మీ పిల్లలగా? చాక్లెట్ కూడా బాగా కూడా బటన్ అల్లి ఆడారు. బటన్ లేడున్నాయి, గ్రీన్ బటన్. అదో వాళ్ళు తినేస్తారంట మెల్లగా. మొదటి ఓడి మెల్లి మాసి సౌండ్ ఇంతేనావా? చూడు అక్క ప్రకృతిని చూడు, ఆ అందాలని చూడు అక్క ప్రకృతిని చూడు, ఆ అందాలని చూడు. హలో, రెడీ అయినాం. ఓకే, శ్రీశైలంకి వచ్చేసినాం. ఆల్రెడీ రెడీ అయిపోయినాం. ఇప్పుడు వెళ్ళాలి దర్శనానికి. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ టెంపుల్ది. చూపిరా. ఇక్కడ వెదర్ ఎంత కూల్గా ఉంటుందో కదా. యాక్చువల్లీ నేచరే ఇక్కడ చాలా బాగుంటుంది. ఆ గ్రీనరీ అదంతా. మార్నింగ్ 4:30కి లేచినాం. ఫ్యామిలీ చాలా మంది ఉన్నాం కదా. సో రెడీ అయ్యే వరకు టైం. అక్క అయితే పెట్టుకోవడానికి ఫ్లవర్స్ తీసుకుంటుంది. బండే వచ్చిందండి వయ్యారి. ఎంతసేపు రెడీ అయినా కానీ అయితేనే ఉంటుంది. ఇగో మెల్లిగా వియాన్ స్నానం చేసుకున్నావా? వావ్, ఇక అందరు బాగా కూడా ఉండే, మా అక్క బాధ వేరే. నేను లేకపోతే ఎట్లా ఏమైపోతావు అక్క నువ్వు అసలు? అయ్యో, ఏమైపోతావే అసలు నేను లేకపోతే.
ఇంకోసారి ఏమో తమ్ముళ్ళు అంటే కూలోళ్ళు, ఇంకోసారి ఏమో తమ్ముళ్ళు అంటే కూలోళ్ళు, కూల్ పని చేసేటోళ్ళం తమ్ముళ్ళు, కూల్ పని చేసేటోళ్ళం తమ్ముళ్ళు. వాడి మీద డిపెండ్ అయ్యాను చూడు, అందుకు నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. అట్లా కనిపిస్తున్నాం కూలం లేక వాల్యూ. మళ్ళీ ట్రిప్ తెచ్చేది అందుకు రాసాడు. పని చేస్తారని తెచ్చిన వీడియోలు తీస్తామని కాదు, పని చేస్తారని తెచ్చిన వీడియోలు తీస్తామని కాదు. ఇన్ని రోజులు దీనికోసమా అనుకున్నా, దీనికోసమా గ్యాప్ లో చాలా పని అనుకుంటు. అదృష్టవంతులక్క మీరు, ఎందుకురా ఇట్లాంటి మాలాంటి తమ్ముళ్ళు ఉన్నందుకు. ఏం లాభం పని చేయలేదు. ఆహాహాహా. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. టిఫిన్ చేస్తున్నాం, దర్శనానికి ఎట్లాగో లేట్ అవుతుందని. ఇప్పుడు ఆల్రెడీ టైం 8 అవుతుంది. సో టిఫిన్ తినేసి వెళ్ళిపోతే అయిపోతుందని ఫస్ట్ టిఫిన్ తింటున్నాం. నేనైతే పూరి తెప్పించుకున్నా, బాగుంది. ఆకలి అవుతున్నప్పుడు ఏ టిఫిన్ అయినా మంచిగా అనిపిస్తుంది. వడ ఏంటిది వడ. ఇగో అందరు తినడం అయిపోయింది టిఫిన్, కానీ ఒక్క పర్సన్ అయితే అయిపోదు. అది నా కొడుకుది, ఇక నా తమ్ముంది. వీడు ఆల్మోస్ట్ 2 ప్లేట్లు తినేసి ఇంకా తింటూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. పంది, పెద్ద పంది. ఎంత తిన్నా పక్కగా ఉంటాడు చూడు. వాళ్ళు ఎంత లక్కీ అంటే అది వీడే, వియాన్ ఇంకెంతసేపు తింటావురా? ఏ వియాన్ రే ఇంకెంత. అదే పూరి, అది పూరి అంటారు, పానీపూరి అంటారు. యాక్చువల్లీ మార్నింగ్ పొద్దున పానీపూరి కావాలంట. ఆ పానీపూరి లేక ఇది పూరిని కట్ చేసి ఇస్తాం. పానీపూరి హలో, అది ఎక్కడ శ్రీశైలం చార్మినార్ చాయ్. పాప మా బావని చాయ్ కూడా ఆనేసలేరు, వీడియోలు తీపించుకుంటున్నారు. ఎంతైనా టిఫిన్ తిన్నాక చాయ్ తాగితే ఆ ఫీలే వేరేరా. ఎర్లీ మార్నింగ్ చాయ్ ఈజ్ మస్ట్ అండ్ అదో 30 నుంచి రెడీ అయితే 10 o'clock అయింది దర్శనం చేసుకునే వరకు. ఇంకా దర్శనమే కాలేదు. ఇంకా స్టైల్గా నడుస్తుంది మా అన్ననే ముందరున్నది. యాక్చువల్గా మా మమ్మీ మా పిన్ని ఫస్ట్ టైం వస్తున్నారు శ్రీశైలంకి, ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. యాక్చువల్గా ట్రిప్ ప్లాన్ చేసిందే వాళ్ళ కోసం అని. బైక్ ఇప్పుడు ఈ దీపం ఎందుకు ముట్టియాలంటే మనకి ఏదైనా దోషం ఉన్నా, మనం టైం కుదరనప్పుడు ఎప్పుడైనా మనము ఇంట్లో దీపం వెలిగించాము, అలాంటివి ఏదైనా దోషాలు ఉన్నా ఇక్కడ ఈ దీపం ముట్టిస్తే మనకు ఆ దోషాలన్నీ పోతాయి. సో అందుకే మేము అందరం ఇది ముట్టించాలనుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చాలామంది ముట్టించారు. సాయి కుమార్, పరమేశ్వరి, సియా, వియాన్, మమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం, ధర్మార్థ, కామ్యమోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ యః జన్మనే పూర్వజన్మనే జన్మాంతర కృతాని చ సమస్త పాపక్షయార్థం సమస్త గ్రహదోష నివారణార్థం అస్యాం శ్రీశైల మహాక్షేత్రే జ్యోతిర్లింగ శక్తిపీఠ సన్నిధానే దీపారాధనం కరిష్యే. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధ. పునర్దర్శన ప్రాప్తి దీపం చూపించండి 3 సార్లు.
దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, ఫుల్ టైర్డ్, ఘోరంగా ఫ్రీ అయిపోయింది దర్శనం అయ్యే వరకు. అందుకే ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఫుల్ ఎండ కొడుతుంది, అలసిపోయినాం. ఇంక ఇప్పుడు పండుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలంటే ఎలా పనుకోవాలా? పోయి ఫిష్ కట్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ముందు ఆ ఫిష్ కట్ చేసే ఏరియా ఏమంటారు తెలియదు, అదేంటి ఈగల పెంట, ఫిష్ ఏరియా అంట కాదు, అది ఈగల పెంటనో దోమల పెంటనో. అయితే అక్కడైతే తీసుకోవాలి ఫిషెస్. నిజంగా యానిమల్స్ ఉన్నాయా? ఉంటాయి. అవునా, నిజమా? ఈ ప్లేస్లో లైవ్గా యానిమల్స్ ఆల్మోస్ట్ జూలో ఏమేమి ఉంటాయో అవన్నీ యానిమల్స్ ఉంటాయంట. సో మా పిల్లలు ఊకే చూద్దాం అంటున్నారు కాబట్టి వచ్చినాం ఈ ప్లేస్. మా ఫ్రెండ్స్ కూడా ఎన్నే ఉంటారు లయన్స్. మా ఫ్రెండ్స్ ఏంటి నాన్న అవి? జింకలా అవి? జింకిడుంది. సింహం మరి చిన్ను సింహం ఏడున్నాడు? సింహం పేరేంటిది? అవునా, ఏంటిది అది? సింహమ్మా? డీర్ నాన్న అది. వచ్చినప్పుడు ఎట్లా మూసపోవాలో మాకే చెప్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి చూపిస్తామని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ డీర్స్ మాత్రమే చూపిస్తున్నారు. అండ్ చనిపోయిన టైగర్ ఉండే అక్కడ, దాని స్కిన్ ఎట్లుంది అది అని చూపించినారు అంతే. దీనికే 10 రూపాయలు బొక్క. యాక్చువల్లీ నేను జూలో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, అంతేం లేదు ఇక్కడ. సరే ఓకే, ఆ 10 రూపీస్ అట్లీస్ట్ ఈ దియర్స్ని చూడడానికైనా పనికొచ్చింది. ఓకే, ఇట్స్ వర్త్. అందుకే చాలా బాధపడుతున్నా నిన్ను చూసినందుకే. ఆ 10 రూపాయలు కూడా వేస్ట్ అయిపోయినాయి అని ఫీల్ అవుతున్నా నిన్ను చూసినందుకే. ఇది రవ్వ, అది ఇది ఉప్మా. ఇవి రవ్వ అంట. పక్కన దాంట్లో ఉన్నాయి సేమియా. 550 రూపాయలు. అదే పనిలో ఉండదు రోజు. ఓకే, స్టార్ట్ యాక్షన్. ఫ్రై ఇది
బొమ్మది ఏం చేస్తున్నావు ఇక అదే కమాన్ వా చెమట మూత తీస్తే జరుగుతాయా